జానకి ఏమిటమ్మా ఇది చెప్ప పెట్టుకుంటే ఎలా వచ్చేసా? ఇప్పుడు ఎలా ఉంది? నాకి నేను గుండ్రా ఎలా ఉన్నాను? అది కదమ్మా, నీ ఒంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎవరిచ్చారు? టెలిగ్రామేగా, నేనే ఇచ్చాను. అబద్ధాలు ఆడకు, టెలిగ్రామ్ ఇచ్చింది నేను చెప్తాను కదా నువ్వు ఇచ్చింది. అవునులే. ఏంటో వేళాకోళం, టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? టీనేజ్ కి మెసేజ్. ఏంటో నువ్వనేది? నిజమే చెప్తున్నానక్కయ్య, జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది, అందుకని నువ్వు చెడిపోయావని, నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చా. అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఏంటి అసహ్యం? చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై వెదవతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నువ్వు ఇంటికి ఎవరని మంట కలిపావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, శ్రీశైలం నువ్వే గెలిచావరా, నువ్వే గెలిచావు. నువ్వు నోర్మి, ఏమిటండి వాడు తప్పు చెప్పేది? చేశాను పార్వతి, తప్పు చేశాను. నాకు ఒక్క ముక్క కూడా అర్థమై కావట్లేదు. అమ్మా, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది. నాన్న, నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను. ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. లవ్ చేశానంటున్నావే, అతను ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? డబ్బున్నవాడేనా? అనాథ. అతనికి అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, నిరుపేద. అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు, వేస్ట్ ఫెలో, అంతేనా? పెయింటర్. ప్రింటర్. అతనేం రవివర్మ? లేదు, క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు. శభాష్. రోజు అదే క్యాలెండర్లో తేదీలు చెంచుకుంటూ, ఫుడ్కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకోబెడతాడు, అంతేగా? లేదు,